నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో తరచూ గర్భస్రావం జరుగుతోందా? యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయి? ఒంట్లో ద్రవ నష్టాన్ని నివారించుకోండిలా. గుండె కవాటాల్లో సమస్యలా? ఇంకా హెల్త్ టిప్. నారు పోసినవాడు నీరు పొయ్యడా అనేది మనందరి నమ్మకం. గర్భం విషయంలో కూడా మనలో చాలా మంది ఇలాగే అనుకుంటారు. ఒకసారి గర్భం వస్తే చాలు, ఇక అంతా సజావుగా జరిగిపోతుందని అనుకుంటారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ గర్భం విషయంలో అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు. గర్భం పోవటం, కడుపు నిలబడకపోవటం అన్నది చాలామందికి అనుభవమే. ఈ నేపథ్యంలో తరచూ గర్భస్రావం జరగటానికి కారణాలేమిటో, తరువాతి గర్భాన్ని కాపాడుకునేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మాతృత్వం ఒక వరం, నవమాసాల కమ్మదనం. అందుకే పెళ్లైన ప్రతి స్త్రీమూర్తి సాధ్యమైనంత త్వరగా తల్లిని కావాలని, అమ్మదనంలోని కమ్మటి అనుభూతుల్ని ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. అయితే కొంతమందికి నెలతప్పిన ఆనందం 3 నాళ్ల ముచ్చటగానే మారుతుంటుంది. గర్భం ధరించిన ప్రతిసారి 2వ నెలలోనే 3వ నెలలోనే గర్భస్రావం అయిపోతూ ఉంటుంది. దీంతో అమ్మ కావాలన్న కల కలగానే మిగిలిపోతూ ఉంటుంది. అసలు ఎందుకిలా జరుగుతుంది? తరచూ అబార్షన్ కావడానికి చాలా కారణాలే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. ప్రెగ్నెన్సీ 6 నెలల లోపు అంటే 20 వారాలు లోపు కానీ, లేదా పిండం 500 గ్రాముల లోపు బరువు ఉండంగా పిండం పడిపోతూ ఉంటే దాన్ని అబార్షన్ అంటాం. ఇది వరుసగా 2 నుంచి 3 అంటే కాన్సిక్యూటివ్ అబార్షన్స్ అంటాం. 2 నుంచి 3 ఒకటి తర్వాత ఒకటి అబార్షన్స్ అవుతున్నప్పుడు దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. తరచుగా అయ్యే అబార్షన్స్కి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ లేదా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అంటాం. బేబీ తయారవటంలోనే లోపాలు ఉన్నప్పుడు ఇలాంటి అబార్షన్స్ చూస్తూ ఉంటాం. ఆ తర్వాత తల్లి వయసు ఎక్కువగా ఉన్నప్పుడు అబార్షన్ రేట్ పెరుగుతూ పోతుంది. సో ఇప్పుడున్న కాలంలో లేట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఒబేసిటీ, ఇప్పుడు చాలా మందిలో చూస్తూ ఉన్నాం ఈ స్థూలకాయ సమస్య అనేసి. సో ఒబేసిటీ, రికరెంట్ అబార్షన్స్ వీళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం. వీళ్ళల్లో నార్మల్గా మహిళల్లో కంటే 10% ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా వేరే కారణాలు, మన ఒంట్లో తయారయ్యే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలాన్ని కూడా యూజువల్గా అబార్షన్స్ చూస్తూ ఉంటాం. అండ్ రికరెంట్ అబార్షన్స్ అయ్యే వాళ్ళు కూడా తరచూ షుగర్ టెస్ట్ అది చేయించుకోవటం మంచిది. ఆ తర్వాత యూట్రైన్ అబ్నార్మాలిటీస్ అంటాం. అంటే గర్భసంచిలో తేడాలు ఉండి కూడా అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. యూట్రైన్ మాల్ఫార్మేషన్స్ అంటాం. యూనికార్నియేట్ కానీ, బైకార్నియేట్ కానీ, సెప్టేట్ యూట్రస్ అని. ఇందులో గర్భసంచి లోపల తెరలాగా ఉంటుంది. దీని మూలాన్ని కూడా అబార్షన్స్ అయ్యే రిస్క్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత సర్వైకల్ ఫ్యాక్టర్, అది సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. యూజువల్గా ప్రెగ్నెన్సీలో గర్భసంచి ద్వారం సర్విక్స్ అనేది క్లోజ్డ్గా ఉంటుంది. ఈ మజిల్ వీక్నెస్ మూలాన ప్రెగ్నెన్సీలో 4వ నెల తర్వాత ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది సర్వైకల్ ఇన్కాంపిటెన్స్. ఇది యూజువల్గా రెగ్యులర్గా అబార్షన్స్ రిస్క్ ఉంటుంది ఇందులో కూడా. యూజువల్గా 2 అబార్షన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందు యాప్లా ప్యానెల్ అనేసి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకుని నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవటం మంచిది. పిండం 6వ నెలకు ముందు లేదా 500 గ్రాముల లోపు ఉండి పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెబుతారు డాక్టర్లు. వరుసగా 2 నుంచి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలు విశ్లేషించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా ఒకసారి గర్భస్రావం జరగడానికి 50% మహిళలకు అవకాశం ఉండొచ్చు. ఇవే కాక దీనికి ఎన్నో కారణాలుంటాయి. పిండం తయారీలో లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగిపోయి గర్భస్రావం అవుతుంది. ఒక్కోసారి జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు. చిన్న వయసులోనే గర్భం ధరించినప్పుడు, గర్భసంచిలో ఏవైనా లోపాలు ఉన్నప్పుడు, గర్భసంచి ముఖద్వారం వదులుగా ఉన్నప్పుడు, గర్భాశయంలో కణితులు ఉన్నప్పుడు, టీబీ వంటి జబ్బులు ఉన్నప్పుడు, థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలు ఉన్నప్పుడు, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లతో బాధపడుతున్నప్పుడు గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నప్పుడు, అంటే యూజువల్గా ఇదివరకు 3 అబార్షన్స్ అయ్యాక పరీక్షలు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు 2 అబార్షన్స్ అయ్యాకనే మనం టెస్టులు చేయటం మొదలు పెడుతూ ఉన్నాం. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందు స్కాన్ చేసుకుని
గర్భసంచిలో లోపల ఏమైనా తేడాలు ఉన్నాయా అని చూసుకుని, అంటే ఇందాక చెప్పినట్టు బైకార్నియేట్ యూట్రస్ కానీ సెప్టేట్ యూట్రస్ కానీ ఏమైనా ఉందా అని చూసుకోవాలి. తర్వాత యాప్లా ప్యానెల్ అనే టెస్ట్ అది చేయించుకోవాలి. తర్వాత షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, ఈ హార్మోన్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయా లేదా అనేసి చూసుకుని వాటికి తగిన అవసరమైన ట్రీట్మెంట్ అది మొదలు పెట్టడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందే మనం ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అనేసి తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్ దగ్గర నుంచి. సో అప్పుడే 3 months ముందు నుంచి ఫోలిక్ యాసిడ్, అంటే ప్రీ కన్సెప్షన్ వైటమిన్ అంటాం, ఫోలిక్ యాసిడ్ 5 grams చొప్పున రోజు తీసుకోవటం మొదలు పెట్టాలి. ఆ తర్వాత మనకి ఏదైతే మనం బ్లడ్ టెస్ట్లు ఇందాక చెప్పుకున్నామో అవన్నీ కూడా చేయించుకొని ఎందులో తేడా ఉంది చూసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్ అబార్షన్ది బయాప్సీ అంటాం, మనం డిఎన్సీ చేశాక వచ్చిన ప్రోడక్ట్స్ని బయాప్సీకి పంపించి అందులో జన్యుపరమైన ఏమైనా తేడాలు ఉన్నాయా అనేసి చూయించుకోవాలి. ఆ తర్వాత పేరెంట్స్కి కూడా జీన్స్లో ఏమైనా తేడా ఉందా, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా, పేరెంటల్ క్యారియోటైపింగ్ అంటాం, ఆ టెస్ట్ కూడా చేయించుకొని జెనెటిక్ కౌన్సిలింగ్ ఏమైనా అవసరం అయితే తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. గర్భం వచ్చి 2 కంటే ఎక్కువసార్లు గర్భస్రావం జరిగినప్పుడు తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాలి. రెండోసారి గర్భస్రావం అయినప్పటి నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉండి కొన్ని రకాల పరీక్షలు చేయించి ఫోలిక్ యాసిడ్ వాడుకుని మళ్లీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని విశ్లేషణకు పంపించి ఎటువంటి జన్యు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో వివాహమైతే దంపతులకు కెరియోటైప్ పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకా అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్, థైరాయిడ్ టెస్టులు జరిపి ఏవైనా ఇబ్బంది అని తెలిసినప్పుడు తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. గర్భకోశంలో ఏవైనా లోపాలు, సర్విక్స్ వదులుగా ఉండడం వంటివి జరిగినప్పుడు అవసరాన్ని బట్టి ఆపరేషన్ ద్వారా సరిదిద్దొచ్చు. లేదా 4వ నెలలో సర్విక్స్కు కుట్టువేసి వదులవడాన్ని నిరోధించవచ్చు. గర్భం నిర్ధారణ అయినప్పటి నుండి తగిన మందులు వాడుకుని విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం స్కానింగ్ చేయించుకుంటే పండంటి పాపాయికి జన్మనివ్వొచ్చు. సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఇందాక చెప్పినట్టు గర్భసంచి ద్వారం లూజ్గా ఉంది అని మనకి తెలిసినప్పుడు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఆ కారణం మూలాన అయింది అని తెలిసినప్పుడు మనం స్కాన్ చేసుకుని సర్వైకల్ లెంత్ ఎంతుందో చూసుకుని నార్మల్ కంటే తక్కువగా ఉన్నప్పుడు దానికి సర్జరీ అనేది అవసరం పడుతుంది. సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అంటాం. యూజువల్గా 14 వారాల టైంలో ఈ సర్జరీ అనేది చేయబడుతుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందే మనం ఏదైనా కాజెస్, మనం ఇందాక చెప్పినట్టు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చూసుకుని, అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గాక నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవటం, తర్వాత జెనెటిక్ ప్రాబ్లమ్స్, పేరెంటల్ క్యారియోటైపింగ్లో ఏమైనా తేడాలు వస్తే దానికి జెనెటిక్ కౌన్సిలింగ్ ఏమైనా అవసరం అయితే తీసుకుని, ఆ తర్వాత బ్లడ్లో ఏమైనా ఇందాక చెప్పినట్టు యాప్లా ప్యానెల్లో ఏమైనా తేడాలు వచ్చినప్పుడు అయితే బ్లడ్ థిన్నర్స్ అంటాం, ఎకోస్ప్రిన్ లాంటివి వాడాల్సిన అవసరం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు నుంచే మొదలు పెట్టాలి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందే డయాబెటాలజిస్ట్ కానీ ఫిజిషియన్ని కానీ కన్సల్ట్ చేసి వాళ్ళ HbA1c లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి నార్మల్గా ఉంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా లేదా అన్న అడ్వైస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. గర్భం పోయిన తర్వాత చాలా మందికి పట్టుకునే పెద్ద భయం, మళ్లీ గర్భం వస్తుందా, రాదా, వచ్చినా నిలబడుతుందా, లేక మళ్లీ ఇలాగే అవుతుందా అన్నది. నిజానికి గర్భం పోవటం అన్నది చాలా మందికి ఒక్కసారే ఎదురయ్యే అనుభవం. కాబట్టి ఒకసారి గర్భం పోయిందనగానే దిగులు పడాల్సిన పని లేదు. గర్భం పోయిన తర్వాత సహజంగా ఒక ఋతుచక్రం అయ్యే వరకు ఆగి ఆ తర్వాత మళ్లీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మద్యం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండడం, గర్భధారణకు ముందు నుంచే విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ మాత్రల వంటివి తీసుకోవడం, అధిక బరువు లేకుండా చూసుకోవటం, ఇవన్నీ తర్వాతి గర్భం ఆరోగ్యకరంగా సాగేందుకు దోహదం చేస్తాయి. గర్భస్రావం జరగటానికి శారీరకంగా, మానసికంగా చాలా కారణాలే ఉంటాయి. తరచూ గర్భం పోతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. జన్యుపరమైన కారణాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. తర్వాతి గర్భానికి శారీరకంగా, మానసికంగా పూర్తి స్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. కోవిడ్ ఒకసారి వస్తే మళ్లీ రాదా? బాధితుల్లో కరోనా యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయి? యాంటీబాడీలు లేకపోయినా రోగ నిరోధక వ్యవస్థ వారికి రక్షణ కల్పిస్తుందా? ఇలాంటి ప్రశ్నలకు సింగపూర్ శాస్త్రవేత్తలు సమాధానాలను కనుగొన్నారు.
కరోనా యాంటీబాడీలు కొందరిలో రోజుల వ్యవధిలోనే కనుమరుగైతే మరికొందరిలో ఏళ్ల తరబడి తమ ఉనికిని చాటుకుంటున్నాయని లెక్కగట్టారు. బాధితుల రోగనిరోధక శక్తి, కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టే ఈ వ్యత్యాసం ఉంటున్నట్లు పరిశోధకులు విశ్లేషించారు. సింగపూర్లోని డ్యూక్ ఎన్యుఎస్ మెడికల్ స్కూల్కి చెందిన శాస్త్రవేత్తలు 164 మంది కోవిడ్ బాధితులను 9 నెలల పాటు పరీక్షించారు. వారిలోని యాంటీబాడీలు, టీ కణాలు, రోగనిరోధక వ్యవస్థ సంకేతాల తీరును తెలుసుకున్నారు. ఈ వివరాలను గణిత నమూనా ద్వారా విశ్లేషించి బాధితులను 5 గ్రూపులుగా విభజించారు. వారిలో కరోనా యాంటీబాడీలు ఏమాత్రం అభివృద్ధి కాని నెగటివ్ గ్రూప్ వారు 11.6% ఉన్నారు. యాంటీబాడీలు అభివృద్ధి చెందిన, త్వరగా వాటిని కోల్పోయే ర్యాపిడ్ వేనింగ్ వారు 26.8% ఉన్నారు. కనీసం 6 నెలల పాటు యాంటీబాడీలు ఉండేవారు 29% ఉన్నారు. 180 రోజుల వ్యవధిలో యాంటీబాడీల స్థాయి స్వల్పంగా మార్పు చెందేవారు 31.7% ఉన్నారు. ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత, ప్రతిస్పందన ఆలస్యమయ్యేవారు 1.8% మంది ఉన్నట్లు పరిశోధకులు గమనించారు. బాధితుల్లో యాంటీబాడీలు అంతంత మాత్రంగానే ఉన్నా రోగనిరోధక వ్యవస్థలోని టీ కణాలు శక్తిమంతంగా ఉంటే వారు మళ్లీ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా అవి కాపాడుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. వ్యాక్సిన్ల ద్వారా యాంటీబాడీలు ఉత్పత్తి అయినా కొందరిలో అవి ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఇలాంటి వారు ఏటా వ్యాక్సిన్ వేయించుకోవటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. వేసవి అనగానే ముందుగా మనకు డీహైడ్రేషనే గుర్తుకొస్తుంది. నిజమే, తీవ్రమైన ఎండల ధాటికి ఒంట్లోని నీరు, లవణాలన్నీ చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. దీంతో ఒళ్లంతా ఒకటే నీరసం ఆవహించేస్తూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఒంట్లో ద్రవ నష్టాన్ని ఎలా నివారించుకోవాలి? డీహైడ్రేషన్ను నివారించుకునేందుకు వేసవి కాలంలో ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో ప్రచండ భానుడి ప్రతాప కుండలో పోసి ఉంచాలి. మరునాటికి అది ఎంతో రుచిగా ఉంటుంది. కాస్త మజ్జిగ, ఉప్పు కలుపుకొని తాగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎండలు మండిపోయే వేసవిలో డీహైడ్రేషన్ను నివారించుకునేందుకు తరచూ నీళ్లను తాగుతుండాలి. నీళ్లతో పాటు ద్రవాహారాలు, ముఖ్యంగా మజ్జిగను తీసుకోవాలి. పుచ్చకాయ, కర్బూజా వంటి పండ్ల రసాలను కూడా తీసుకుంటూ ఉంటే మరీ మంచిది. ఈ జాగ్రత్తలు డీహైడ్రేషన్ను చక్కగా నివారిస్తాయి. గుండె జబ్బు అనగానే మనలో చాలా మందికి ముందుగా గుండెపోటే గుర్తుకొస్తుంది. నిజమే, గుండెపోటు ప్రమాదకరమైందే, ప్రాణాంతకమైందే, కాదనటం లేదు. కానీ గుండె గదులకు తలుపుల్లాంటి కవాటాల్లో కనిపించే సమస్యలు కూడా గుండెపోటంత ప్రమాదకరమైనవే. కవాటాలు సరిగ్గా పనిచేస్తుంటేనే మన గుండె పదిలంగా ఉంటుంది. గుండెలోని 4 కవాటాల్లో ఏ ఒక్కటి దెబ్బతిన్నా మొత్తంగా గుండె ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది. బైపాస్ సర్జరీ తర్వాత అత్యధికంగా గుండె కవాటాల సర్జరీలు జరుగుతున్న నేపథ్యంలో కవాటాల్లో సాధారణంగా కనిపించే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండెలోని కవాటాల ప్రత్యేకతలేంటి? మెయిన్ మన గుండెలో కవాటాలు దేనికి ఉపయోగపడతాయి అంటే యూనిడైరెక్షనల్ బ్లడ్ ఫ్లో. యూనిడైరెక్షనల్ బ్లడ్ ఫ్లో అంటే మనకి ఒక మార్గం ద్వారానే బ్లడ్ వెళ్ళటానికి, రివర్స్లో రాకోకుండా ప్రివెంట్ చేయడానికి ఈ కవాటాలు అనేవి మనకు ఉపయోగపడతాయి. సో మనకి గుండెలో మెయిన్గా కుడివైపు, ఎడమ వైపు ఉంటుంది. కుడివైపు 2 కవాటాలు, ఎడమ వైపు 2 కవాటాలు ఉంటాయి. సో ఈ కవాటాలు అనేది యూనిడైరెక్షనల్ బ్లడ్ ఫ్లోకి మనం పంప్ చేసినప్పుడు అవి ముందలకి వెళ్ళటానికి, అంటే మనకి వీనస్ సిస్టమ్ నుంచి వచ్చిన బ్లడ్ ఊపిరితిత్తులకి, ఊపిరితిత్తుల నుంచి వచ్చిన బ్లడ్ మనకి అన్ని అవయవాలకి సరఫరా చేయడానికి మెయిన్ ఉపయోగపడుతూ ఉంటాయి. గుండె కవాటాల్లో సాధారణంగా ఎలాంటి సమస్యలు కనిపిస్తాయి? మనం కవాటాల్లో మెయిన్గా మనం 2 ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటామండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే కవాటం చిక్కబడి మూసుకుపోవటం. రెండోది ఏంటంటే కవాటంలో స్ట్రెంగ్త్ తగ్గిపోయి అది లీక్ అవటం. సో మనకి చిక్కబడిపోవటం వల్ల ఏంటంటే ముందలకి వెళ్ళే బ్లడ్ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ వస్తుంది. అంటే ముందలకి వెళ్ళాలంటే అది ఆగిపోయి
ఇప్పుడు ఒక డ్యామ్ ఉందనుకోండి, దాని గేట్ తెరవకపోతే అది వెనకాలకి తన్నేసి బ్యాక్ ఫ్లడ్స్ లాగా, అంటే వెనకాల డ్యామ్ వెనకాల ఉన్న పల్లెలన్నీ మునిగిపోతూ ఉంటాయి. సో కవాటం మూసుకుపోయినప్పుడు ఎలా అయిందంటే ఆల్మోస్ట్ క్లోజ్డ్ డ్యామ్ గేట్స్ లాగా మనం తీసుకోవాలి దాన్ని. అదే కవాటం లీక్ అనుకోండి, మనకి ఫార్వర్డ్కి వెళ్ళిన బ్లడ్ అక్కడ ఉండకోకుండా మనకి వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. వెనక్కి వచ్చేయటం వల్ల ఏమవుతూ ఉంటుందంటే బయట ఉన్న అవయవాలకు అన్నిటికీ బ్లడ్ సరఫరా లేకపోవటం వల్ల మనకి బ్లడ్ ద్వారానే ఆక్సిజన్ కానీ గ్లూకోజ్ కానీ ట్రాన్స్పోర్ట్ అయ్యేది. ఈ ట్రాన్స్పోర్ట్ అవ్వకోకుండా ఆగిపోవటం వల్ల మనకి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కవాటాలు ఎందుకు దెబ్బతింటాయి? కారణాలేంటి? వీటికి రకరకాల కారణాలు ఉంటాయండి. మెయిన్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది మనలో ఇండియాలో బాగా ప్రివలెన్స్ ఎక్కువ ఉంటుంది. మేజర్ కారణం అయితే రుమాటిక్ హార్ట్ డిసీజ్. అంటే ఏ అవయవంలో ఏంది అనేది, ఏ వయసులో ఏదనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి 30 to 40 years వచ్చేసే లోపల చూసుకుంటే రుమాటిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. మామూలుగా 20 ఏళ్ల లోపల చూసుకుంటే కంజెంటల్లో వచ్చే మార్పుల వల్ల, అంటే పుట్టుకతో వచ్చే మార్పుల వల్ల వీటి వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. 60 నుంచి 70 ఏళ్ళు అయితే డీజనరేటివ్ డిసీజెస్ అంటారు. ఇవి కాకోకుండా కొన్ని మార్ఫాన్ సిండ్రోము, ఇలా స్పెషల్ సిండ్రోమ్స్ అంటారు. అంటే వేరే సిస్టమ్స్ కూడా ఒక 2-3 సిస్టమ్లు ఇన్వాల్వ్ అయినప్పుడు సిండ్రోమ్స్ అంటారు. వాటితో సంబంధించినవి కూడా ఇవి ఇలా ఉంటాయి మొత్తం. సో కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉంటాయి, వాటిని ఇడియోపతిక్ అంటాం, అంటే మనకి కారణాలు తెలియకపోవటం. సో ఇలా రకరకాలుగా ఒక 8-9 వెరైటీస్ ఆఫ్ డిసీజెస్ వల్ల ఇవన్నీ మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. కవాటాలు దెబ్బతిన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి? లక్షణాలు చాలా కనిపిస్తూ ఉంటాయండి మనకి. అంటే ఏ కవాటం ఇన్వాల్వ్ అయింది వాటిని బట్టి మనకి లక్షణాలు ఉంటాయి. సో ఎక్కువ ఒక మైట్రల్ వాల్వ్ ఇన్వాల్వ్ అయితే పేషెంట్కి ఫెటిగబిలిటీ అంటారు, అంటే నీరసంగా ఉంటాం. వాళ్ళ ఆహారం ఎంత తీసుకున్నా కానీ అది వంటబట్టనట్టు నీరసంగా ఉండటం. నెక్స్ట్ ఆయాసం, రొప్పు రావటం, కొంచెం 4 అడుగులు వేయగానే దడ ఇవన్నీ రావటం, పాల్పిటేషన్స్ అంటే దడ ఎక్కువ అయిపోతూ ఉంటాం. నెక్స్ట్ తిన్న అన్నం అరక్క మళ్ళీ వాంతుల్లాగా అవటం, ఫెయిల్యూర్ అంటే కాళ్ళ వాపులు ఇవన్నీ వస్తాం, యూరిన్ అవుట్పుట్ ఇవన్నీ తగ్గిపోవటం, పొట్ట ఉబ్బరం, నెక్స్ట్ పొట్టకి నీరు చేరటం, నెక్స్ట్ అయోటిక్ వాల్వ్లో అయితే మనకి కళ్ళు తిరిగి కింద పడిపోవటం, నెక్స్ట్ యాంజైనల్ అటాక్స్ అంటే పడుకుంటే మనకి గుండె నొప్పిలాగా ఉండటం, ఇంకా ఇవన్నీ చాలా మార్పులు వస్తూ ఉంటాయండి వీళ్ళలో. కవాటాల్లో సమస్యల్ని ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి పరీక్షలు చేస్తారు? నిర్ధారణకి బేసిక్గా ఎకోకార్డియోగ్రఫీ అనేది గోల్డ్ స్టాండర్డ్. అంటే మనం ఎకో అనేది గుండె స్కాన్ చేస్తారు. ఆ స్కాన్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ది కవాటాల్ లీజన్స్ అనేవి మొత్తం తెలుస్తూ ఉంటాయి. దీంట్లో కొన్ని మార్పులు మనకి ఏదన్నా తెలియకపోతే ట్రాన్స్ఇసోఫేజియల్ ఎకోకార్డియోగ్రఫీ అని ఉంటుంది. ఆ ట్రాన్స్ఇసోఫేజియల్ ఎకోకార్డియోగ్రఫీ టీఈ చేస్తే ఆల్మోస్ట్ 100% మనం కంక్లూజివ్గానే వస్తాం. ఇంకా థర్డ్ది వచ్చేసే లోపల కార్డియాక్ క్యాథెటరైజేషన్ అనేది కూడా చేసుకోవచ్చు, బట్ అదేమి మ్యాండేటరీ కాదు. నవ్వే డేస్ వెరీ రేర్గా చేస్తూ ఉంటాం. అది దెబ్బతిన్న కవాటాల్ని మందులతో బాగు చేయొచ్చా? కొన్ని కవాటాల ఇబ్బందులు ఏంటంటే చాలా కాలం పేషెంట్ సఫర్ అవుతారు, కానీ మనకి మందులతో చాలా కాలం వాడుకోవచ్చు. కొన్ని కవాటం ఇబ్బందులు ఏంటంటే లాస్ట్ స్టేజెస్లో ప్రజెంట్ అవుతారు. వాళ్ళు మందులు వాడినా కానీ ఇమ్మీడియట్గా, అంటే ఇప్పుడు అయోటిక్ రిగర్జిటేషన్ ఉన్నాయనుకోండి, మనకి ప్రాబ్లమ్స్ సిమ్టమెటాలజీ అంటాం. అది వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి మనకు 3 ఏళ్ళు మాత్రమే టైం ఇస్తుంది. అదే మైట్రల్ రిగర్జిటేషన్ ఇలాంటివి అయితే పేషెంట్కి ఎర్లీగా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. మనకి 20-30 years కూడా మెడికల్ మేనేజ్మెంట్ మీద చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనకి ఉన్న కవాటంలో ఉన్న ఇబ్బందిని బట్టి కొన్ని మందులు వాడుకుని కూడా మనం 20 ఏళ్ళు టైం వస్తుంది మనకి. కొన్నిటికి ఆ టైం లేకోకుండా ఇమ్మీడియట్గా సర్జరీకి వెళ్ళాలి. ఎందుకంటే కొన్ని సిమ్టమ్స్ లాస్ట్లో రావటం వల్ల అది బయటపడిన తర్వాత 3 సంవత్సరాలకే మనకి ఆల్మోస్ట్ డెత్లోకి కూడా ల్యాండ్ అవ్వచ్చు. సో అందుకని మనకేంటంటే కొన్నిటికి మెడికల్ మేనేజ్మెంట్ వల్ల మనకి చాలా లాంగ్ లైఫ్ వస్తుంది. సర్జరీ ఎప్పుడు అవసరం? కృత్రిమ కవాట మార్పిడి ఎలా చేస్తారు? సర్జరీ అనేది ఇప్పుడు మైట్రల్ రిగర్జిటేషన్ అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మైట్రల్ స్టినోసిస్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఏఎస్ఏఆర్ అనేది వాటిలో ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే సివియారిటీ ఆఫ్ ది డిసీజ్ అనేది దేనికైనా మనకి స్కోరింగ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి. లెఫ్ట్ వెంట్రికులర్ డైమెన్షన్స్ అంటే గుండె ఎంత పెరుగుతూ ఉంది, గుండె దడ వస్తూ ఉందా, లేకపోతే గుండె లోపల ఏమైనా క్లాట్స్ ఉన్నాయా, ఆ మూసుకుపోయేది. మైట్రల్ స్టినోసిస్ అయితే <1 square centimeter. ఇప్పుడు ఎంఆర్ అనుకోండి, దానికి డైమెన్షన్స్ 4 centimeters. సో ఇలా మనకి ఒక్కొక్క దానికి ఒక డైమెన్షన్స్ ఒక క్రైటీరియా ఉంటుంది.
వీటన్నిటిలో మనకి ఎప్పుడైతే సివియర్ అని గ్రేడింగ్ వస్తుందో, సివియారిటీ ఆఫ్ ది డిసీజ్ అనేది, జబ్బు అనేది సివియర్గా ఉన్నప్పుడు మనం కవాటం మార్పిడికి వెళ్ళాలి. అప్పటి వరకు మనం మందుల మీద లాక్కు రావచ్చు. గుండె కవాటాలకు సమస్యల్ని తగ్గించుకోవటం ఎలా? కవాటాలు సమస్యలు రాకోకుండా మనకి రుమాటిక్ డిసీజ్ అనేది అయితే ప్రివెంట్ చేయొచ్చండి. దానికైతే పెన్సిలిన్ ప్రొఫ్లాక్సిస్ అనేది ఉంది. ఇవి మామూలుగా ఫస్ట్ మనం పిడియాట్రిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో మనకి 12 నుంచి 14 ఏళ్ళప్పుడు జలుబు, దగ్గుతో, కీళ్లవాతంతో వీటితో ప్రజెంట్ అవుతారు. అంటే కీళ్లవాతం, కీళ్ల నొప్పులు కానీ లేకపోతే జలుబు, దగ్గు, సోర్ త్రోటు ఇలాంటిది ప్రజెంట్ అయినప్పుడు వాటికి పెన్సిలిన్ ప్రొఫ్లాక్సిస్ పర్ఫెక్ట్గా ఇచ్చి మనకి వాళ్ళ ఇమ్యూన్ లెవెల్స్ పెంచడానికి ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్ ఇవన్నీ ఇస్తే కొంత ప్రోగ్రెషన్ ఆఫ్ ది డిసీజ్ అనేది చాలా హాల్ట్ అవుతుంది. దానివల్ల మనకి డిసీజ్ మేనిఫెస్టేషన్ 20 ఏళ్ల నుంచి 40 ఏళ్లలో కనిపించేది 60 ఏళ్ల వరకు కూడా లాక్కుని వెళ్ళొచ్చు. అలా 60 ఏళ్ళకి లాక్కుని వెళ్ళినప్పుడు మనం అసలు ఒక్కొక్కసారి కొంతవరకు సర్జరీ డిలే చేసి వాళ్ళ లైఫ్ లాంగ్ లాక్కుని వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గుండె లోపల కవాటాలు దెబ్బతిన్నప్పుడు తొలి దశలో అయితే చాలా వరకు మందులతోనే సమస్యలను బాగు చేయవచ్చు. కవాటాలు పూర్తిగా పాడైపోయినప్పుడు మాత్రం తప్పనిసరిగా కవాట మార్పిడి సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో తీవ్రమైన వేడి మూలంగా చర్మం మంట పెడుతున్నప్పుడు చిటికెడు చందనానికి కాస్త కొబ్బరి నూనెను కలిపి కాళ్ళు, చేతులకు పట్టించండి. చర్మంపై మంట తగ్గి మంచి ఉపశమనంగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.